గమనించాలి. ఆశీర్వాదాలు పొందడానికి మానవుడు గొప్ప అర్హతలేమీ పొందాల్సిన అవసరం లేదండి. పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా, యథార్థంగా జీవిస్తే చాలు. అంతే కదా. ఆశీర్వాదాలు దేవుని నుండి మానవుడు పొందాలంటే గొప్ప గొప్ప అర్హతలు ఉండాలి అన్నది అబద్ధం. దేవుడు మెచ్చినట్టుగా జీవిస్తే చాలు, పరిశుద్ధంగా జీవిస్తే చాలు, భక్తిగా జీవిస్తే చాలు, నీతిగా జీవిస్తే చాలు, యథార్థంగా జీవిస్తే చాలండి. తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పక దేవుడు దీవిస్తాడు, తప్పక దేశం యొక్క ఉన్నత స్థాయిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులను మనం చూసినట్లయితే, ఎంతోమంది భక్తులను మనం చూసినట్లయితే, ఎంతోమంది పరిశుద్ధంగా జీవించిన వారు మనం చూసినట్లయితే, ఎంతోమంది దేవుడు మెచ్చినట్టుగా జీవించిన వారిని మనం చూసినట్లయితే వారికి గొప్ప అర్హతలేం లేవండి. అయితే వారు దేవుడిపై చూపించిన విశ్వాసం, పరిశుద్ధత, భక్తి, నీతి జీవితం వారికి గొప్ప స్థాయిని అందించింది, గొప్ప ఆశీర్వాదాలను అందించింది. మరి మనలో ఎంతమంది దేవుడు మెచ్చిన జీవితాన్ని కలిగి ఉన్నాం? దేవుడి నుండి ఆశీర్వాదాలను కోరుకోవడం తప్పు కాదు, అందుకు తగినట్లుగా జీవించకపోవడమే తప్పు. మన జీవితం ఎలా ఉన్నది?